ప్రభుకి నమస్కారములు. ఈ ప్రాంతం టీయూసీ బాబు ఇప్పుడు జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లో ఈ యొక్క దేవుడు మనకు ఇచ్చిన పొలం ఉంటుంది. ఈ పొలము మన దేవుడు ఈ సంవత్సరం మనకు సమృద్ధిగా పట్టనీయబోతున్నాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన వాక్యం వలన మనం కన్నున్నాడు కనుక ఆయన సహాయం చేస్తాడు. ఈ పొలానికి ఎరువుల మందులు ఏమీ వేయలేదు, స్ప్రే పురుగుల మందు ఏం కొట్టలేదు, ఇంకా యూరియా పొటాషియం ఎటువంటివి మనం వేయలేదు. దేవుడు చూడండి ఎంత చక్కగా మంచి కాపును కాయలు ఇస్తున్నాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. గత 2 సంవత్సరాల క్రితము పొలం పంటనేసిన చాలా నష్టపోయాము. ఈ సంవత్సరము 100 అంతల పొలము ఆయన ఇస్తానని మాట ఇచ్చినాడు కనుక మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన మహా గొప్ప దేవుడు, మాట నెరవేరుస్తాడు. ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లు ఉంటుంది. జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లు ఉంటుంది. ఈరోజు మన దేవుని వాక్యం విందాము. జేఎస్డబ్ల్యూ జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లో హైవే బైపాస్ పక్కన ఈ మన చేను ఉంటుంది. పాట విందాం, వాక్యం చదువుకొని పాట విందాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం కొన్ని వచనాలలో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. మనకు హృదయశుద్ధి ఉంటే మనం యేసుప్రభు వారిని తప్పకుండా మనం చూస్తాం. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన వాక్యం వలన మనల్ని కని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనతలు యుగ యుగములు తరతరములు ఆయనకే ఘనతలు కలుగును గాక. కొత్త కీర్తన పాడమని యేసుప్రభు వారు చెప్పినాడు కనుక కొత్త కీర్తన మనం విందాం. నీవన్నీ నావి కావా నా యేసు, నావన్నీ నీవి కావా, అడిగినవి లేదనకపోతివే, అన్నిటినీ నాకిచ్చితివే. నీవన్నీ నావి కావా నా యేసు, నీవన్నీ నావి కావా, అడిగినవి లేదనకపోతివే, అన్నిటినీ నాకిచ్చితివే. నీవన్నీ నావి కావా నా యేసు, నీవన్నీ నావి కావా. యేసుకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం కనుక ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన వాక్యం వలన మనల్ని కని ఉన్నాడని బైబిల్ బయలుపరుస్తుంది. యేసు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడుని నేనే, మరి ఏ దేవుడు లేడంటున్నాడు కనుక యేసు ప్రభువు మాత్రమే దేవుడు. ఒక్కడే నా దేవుడు, యేసు ఒక్కడే నా దేవుడు, ఒక్కడే పరలోకము నుండి వచ్చినవాడు,
ఒక్కడే ప్రపంచ ప్రజలను కాపాడినవాడు, ఒక్కడే పరలోకము నుండి వచ్చినవాడు, ఒక్కడే ప్రపంచ ప్రజలను కాపాడినవాడు, ఒక్కడే నా దేవుడు యేసు, ఒక్కడే నా దేవుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన్నే మన క్రీస్తు యేసు ప్రభువు. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనం 28. ప్రయాసపడి భారము ఇచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తుంది. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, నా కాడి సులువుగా ఉంటుంది, ఎత్తుకొని అంటున్నాడు. యేసు ప్రభు వారు సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక ఆయన మనకు సహాయం చేస్తాడు. పోయిందని నష్టపోయామని కాదు, వాటికి 100 రెట్లు ఇచ్చే దేవుడు మన గొప్ప దేవుడు యేసు ప్రభు వారు. ప్రపంచాన్ని పాలించేసు పరలోక సంబంధుడా, భూలోకమేలే క్రీస్తు, ఈ లోక సంబంధుడవు కావు. నీతిని చూపిన సత్యస్వరూపి, న్యాయము తప్పని నరులను చేసిన తండ్రి. నీతిని చూపిన సత్యస్వరూపి, న్యాయము తప్పని నరులను చేసిన తండ్రి. సమస్తాన్ని మనకు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎల్లవేళ మనకి ఇస్తాడు. దేవునికి ప్రభు క్రీస్తుకి నమస్కారములు. మీ ప్రాణ టీవీ షో బాబు మళ్ళీ కలుద్దాం. ఏకఫలం సమృద్ధి ఆయన పంట ఇస్తున్నాడు. సమస్య పైనున్నవాడా, అందరి పైనున్నవాడా, కిందున్న వారిని చూచి కిందికి వచ్చితివా, కీడు చేయుట సహించని వాడా, మేలు చేయుట మెచ్చిన వాడా. అందరికి పైనున్నవాడు యేసు ప్రభు కనుక ఆయన సమస్తానికి ఆధారంభూతుడు. ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రభు క్రీస్తుకి నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు టీఓ షో బాబు. మళ్ళీ కలుద్దాం. యేసు ప్రభు ఎల్లవేళ మనకు తోడైండి. ఆయన మనం రక్షించి కాపాడు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని దీవిస్తాడు.